ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన పచ్చి అబద్ధాల వివరాలేంటో చూద్దాం. మరి రోజు రోజుకి ఎలక్షన్ వచ్చేదాకా ఈ జనానికి ఈ తలనొప్పి తప్పదనుకుంటా. వాడు రాసిన అబద్ధాలేంటో చూద్దాం. డప్పు ఆపి డబ్బులు ఇవ్వు మామ అంటూ 32,000 బడుల్లో పూర్తిగాని నాడు నేడు పనులు అంటూ ఒక చండాలపు వార్తను ఈనాడు ప్రచురించింది. గతంలో సర్వశిక్ష అభియాన్ కింద చంద్రబాబు ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినా కూడా సమర్థించిన రామోజీరావు ఇప్పుడు వేలాది స్కూళ్లలో రిపేర్లు జరుగుతూ ఉంటే ఓర్చుకోలేకపోతున్నారు. ఏడాదికి 3,000 కోట్ల చొప్పున అప్పట్లో తెలుగుదేశం నేతలు 15,000 కోట్లు కైంకర్యం చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. కానీ అప్పుడు మాత్రం భజన చేసిన ఈనాడు ఇప్పుడు రకరకాల స్కీముల కింద స్కూళ్లను బాగు చేస్తుంటే ఓర్వలేక పచ్చి అబద్ధాలని రాస్తున్నారు. ఒకసారి రామోజీ స్వయంగా స్కూళ్లను చూస్తే ఆ విషయాలు తెలుస్తాయి. 15,700 పాఠశాలలు పథకం మొదటి దశలో పూర్తయితే రెండో దశ కింద 22,344 స్కూళ్ల కోసం ఇప్పటి వరకు 7,123 కోట్లు ఖర్చు పెట్టినా కూడా రామోజీ తప్పుడు వార్తలు రాస్తూ ప్రజల్ని మిస్లీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. జగన్ సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై వైకాపా దాడి అంటూ ఒక వార్తనిచ్చారు. అయితే ఏ ప్రతినిధిపైనైనా దాడి జరిగితే దాన్ని ఎవరైనా ఖండించాల్సిందే. కానీ వీరు అసలు ఆ పత్రిక ఫోటోలు వేయినప్పుడు ఆ ఫోటోలకి పనిగట్టుకుని ఫోటోగ్రాఫర్ని పంపించి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా చేసి దాడులు జరిగినాయని ఒక చిన్న ఘటనను పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి ఈనాడు ఆంధ్రజ్యోతి విపరీతంగా తంటాలు పడుతున్నాయి. అయితే ఎక్కడ ఎలాంటి ఘటన జరిగినా కూడా దానిపైన ఎవరైనా స్పందించవచ్చు. కానీ వీళ్ళు రాసే అబద్ధాలు, ఫోటోలు తీయకుండానే ఫోటోలు లేని ఫోటోలు సృష్టించడం ఇలాంటివి కూడా చేయకుండా ఉండాలని మనం సూచించాలి. అడ్డొచ్చిన వారిని బూతులు తిడుతూ తోసుకెళ్తున్న ప్రయత్నంలో ఇద్దరు కార్యకర్తలకు ఫోటోగ్రాఫర్కు మధ్య జరిగిన వాగ్వాదాన్ని ప్రముఖంగా ప్రచురించారు. ఇక మూడో అబద్ధం, గుంటూరు గడడానికి మరొకరు బలి, 3కు చేరిన డయరీ మరణాలు అంటూ గుంటూరు వాస్తవం ఏంటంటే వయోభారం మీదపడి క్యాన్సర్తో మరణించిన వారిని సైతం డయేరియా లిస్టులో చేర్చి రామోజీ శోకాలు తీస్తున్నారు. ఈనాడు ఏడ్పులకు అంతు లేకుండా ఉంది. జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యల మీద ఒక్క లైన్ రాయటానికి చేతులు రాని రామోజీరావు ఎక్కడ ఎవరు చచ్చిపోతారా, వారిని జగన్ ప్రభుత్వానికి అంటగడతామా అన్న దురుద్దేశంతో మాత్రమే పనిచేస్తోంది. మరి అదే డయేరియాతో గుంటూరులో చంద్రబాబు టైంలో 24 మంది చనిపోతే ఒక్క ముక్కైనా రాశారా? పైగా అప్పుడంతా ఆహా ఓహో అని భజన చేసిన రామోజీరావు ఇప్పుడు ఎవరి మీదైనా సరిపడి ఏడుస్తున్నారు. జగన్ ప్రభుత్వాన్ని ఎలా బదనాం చేయాలన్న దాని మీద, అట్లాగే ప్రజల్ని భయపెట్టే విధంగా రామోజీ చెత్త వార్తలను రాసి సంతృప్తి చెందుతున్నారు. ఇక రాబడిలో వెనకబడి అంటూ ఒకసారేమో రాబడి బ్రహ్మాండంగా వచ్చింది, అయినా సంక్షేమ పథకాలకి ఇంకా ఖర్చు పెట్టలేదు అని రాస్తారు. ఇప్పుడేమో తెలంగాణ కంటే ఆదాయంలో అప్పుడప్పుడు ముందు ఉందంట. అప్పుడు మరి చంద్రబాబు గారు రోజు ఎందుకు తెలంగాణ ఆదాయంలో ఫస్ట్ మనం వెనకబడిపోయినామని అప్పుడెందుకు రాశారు? అప్పుడెందుకు చంద్రబాబుకి భజన చేశారు? ఇప్పుడేమో ఈ చెత్త వార్తలు రాస్తున్నారు. వాస్తవం ఏంటంటే నిజం చెప్తే తల 1000 వక్కలయ్యే చంద్రబాబు శాపం రామోజీకి కూడా తగిలినట్లుగా ఉంది. వాస్తవాల జోలికి వెళ్లకుండా నిత్యం అబద్ధాలనే వండి వారుస్తున్నారు. వైఎస్ జగన్ సర్కారులో వివిధ రంగాల్లో ముందంజలో ఉంటే కనీసం ఒక్క మాటైనా రాయకుండా ఈ రకంగా పచ్చి అబద్ధపు కథనాలు రాస్తున్నారు. అక్షయ పాత్ర లాంటి హైదరాబాద్ను వదిలేసి రాత్రే పెట్టాబేడా సర్దుకుని వచ్చిన చంద్రబాబును ఎన్నడైనా రామోజీ వ్యతిరేకించారా? పైగా ఓటుకు నోటు కేసును సమర్థించి అవినీతికి రామోజీ ఎంత అండగా ఉండేది తెలియజేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సిన 8,000 కోట్ల రూపాయల కరెంటు బకాయిల గురించి రామోజీకి రాసే ధైర్యం కూడా లేదు. ఇక భారతికి ముడుపుల హారతి అంటూ మరొక ఏడుపుగొట్టు వార్తనిచ్చారు. 10 ఏళ్ల క్రితం జరిగిన సిబిఐ పెట్టిన అక్రమ కేసులకు సంబంధించి ఇప్పుడు మళ్ళీ అవి రాసినవే రాస్తూ జనాన్ని విసిగిస్తూ ప్రజల్ని మోసం చేయడానికి రామోజీ తంటాలు పడుతున్నారు. మరి ఆయనపై వచ్చిన సిఐడి కేసులు వాటి గురించి మాత్రం, మార్గదర్శిలో జరిగిన అక్రమాలు అవకతవకల గురించి మాత్రం ఎన్నడూ రాయరు. ఇక 7 నెలల్లో అనర్హులయ్యారా అంటూ పింఛన్ అంటూ శోకాలు పెడుతూ ఈనాడు రాసింది.
ఇదే పత్రిక అంతమందికి పింఛన్లు ఇచ్చేస్తున్నారు, ఎంతమందికి పింఛన్లు ఇచ్చేస్తున్నారని అప్పుడు ఏడుస్తుంది. ఇప్పుడైతేనేమో అసలు పింఛన్లు ఇవ్వనట్లుగా 39 లక్షల నుంచి 69 లక్షలకి పింఛన్దారులు పెరిగితే కూడా వీళ్ళు ఇదే ఏడుపులో ఉంటున్నారు. మా వాడైతే చాలు, సీనియారిటీతో మాకేం పని అంటూ ఇక మరొక అబద్ధాన్ని వండారు. వాస్తవం ఏమిటంటే ఓటర్ల జాబితాలు అయిపోయాయి, ఇప్పటివరకు దాని మీద పడి ఏడ్చారు. ఇప్పుడు 2-3 రోజుల నుంచి వరుసగా పోలీసు వ్యవస్థను టార్గెట్ చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో ప్రత్యక్షంగా పాల్గొనే ఉద్యోగులను భయపెట్టేలా టార్గెట్ చేస్తూ ప్రతిరోజు వాళ్ళని మిస్లీడ్ చేయడం కోసం దురుద్దేశపూర్వకంగా స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, వ్యాపార ప్రయోజనాల కోసం రామోజీ పడుతున్న తంటాలు కనపడుతూనే ఉన్నాయి. ఇక ఆంధ్రజ్యోతి కూడా సహజంగానే ఎప్పటి మాదిరి అబద్ధాలను వండివార్చింది. కంపెనీలపై కట్టుకథలంటూ ఆ పత్రిక రాసింది. ఇవాళే ఇక్కడ అచ్యుతాపురం ఎస్టేట్లో 3,000 కోట్ల పెట్టుబడితో ఒక ఇండస్ట్రీ రెడీ అవుతున్న విషయాన్ని చూస్తే రాధాకృష్ణ కళ్ళుండి చూస్తే ఇట్లాంటివి కనపడతాయి. అబద్ధాలు రాయదలుచుకున్నప్పుడు ఎట్లయినా రాయొచ్చు. 10 లక్షల ఎంఓయూలు కుదుర్చుకుని కాల్ సెంటర్లను ఐటీ కంపెనీలుగా చూపెట్టి అప్పుడు టీడీపీ హయాంలో బరి తెగించిన విన్యాసాలను మాత్రం రామోజీ రాధాకృష్ణ ఇద్దరు కనపడకుండా చేయడానికి ప్రయత్నం చేశారు. అదే ఇప్పుడు 78,000 కోట్ల పెట్టుబడులతో 311 భారీ పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకురావడంలో వైఎస్ జగన్ ప్రభుత్వం సఫలీకృతమైతే దాని మీద పడిపడతాం అబద్ధాలు రాసి ఏడుస్తున్నారు. 5 ఏళ్ల కాలంలోనే 3.87 లక్షల ఎస్ఎంఎస్సీలు స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ రాష్ట్రంలో స్థాపిస్తే 12 లక్షల మందికి ఉపాధి కలిగింది. వాస్తవం కాదా? ఈ మధ్యనే 18 లక్షల మంది ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చిన వారి సంఖ్య పెరిగింది. దేశంలోనే నెంబర్ 1గా ఏపీ ఉందంటూ వచ్చినా కూడా ఒక్క లైన్ రాయని ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇప్పుడు మాత్రం రకరకాలుగా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. ఇవి ప్రధానంగా ఈరోజు వచ్చినటువంటి ఈనాడులో వచ్చిన పచ్చి అబద్ధాలు, ఆంధ్రజ్యోతిలో వచ్చిన పచ్చి అబద్ధాలు, వాటికి సంబంధించిన విశ్లేషణ, వాటికి సంబంధించి వాస్తవాలు ఏంటో తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం.